10వ తరగతి తెలుగు 3వ పాఠము వీర తెలంగాణ పాఠం రాసిన కవి పేరు దాశరథి కృష్ణమాచార్య। ఈ పాఠములో 3 కంఠస్థ పద్యాలు ఉన్నాయి। ఆ 3 కంఠస్థ పద్యాలకు ప్రతిపదార్థాలు మరియు భావాలు తెలుసుకుందాము। ఇప్పుడు మొదటి కంఠస్థ పద్యం గురించి చదువుకుందాము। నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి, యుద్ధమాడి వాజ్రేయ భుజాబలము దర్శింప జగమ్ము, నవాబుతో సవాల్ చేయుమటంటి, ఈ తెలుగు రేగడిలో జిగుమెండు మాతరో। మరొక మారు పద్యాన్ని రాగయుక్తంగా పాడుతాను। నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి, యుద్ధమాడి వాజ్రేయ భుజాబలము దర్శింప జగమ్ము, నవాబుతో సవాల్ చేయుమటంటి, ఈ తెలుగు రేగడిలో జిగుమెండు మాతరో। ఈ పద్యాన్ని విడగొట్టుకుంటా చదువుతాను। నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపానములు ఇచ్చితి, యుద్ధమాడి వాజ్రేయ భుజాబలము దర్శింప జగమ్ము, నవాబుతో సవాల్ చేయుమటంటి, ఈ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో। ఈ పద్యంలోని ప్రతిపదార్థాలు చదువుకుందాము। మాతరో అంటే ఓ తెలంగాణ తల్లి, నీ ఒడిలోనా అంటే నీ యొక్క ఒడిలోనా అని అర్థం, కోటి అంటే కోటి మంది అని అర్థం, తెలుగు పిల్లలన్ అంటే తెలుగు పిల్లలను అని అర్థం, నిండుగా అంటే సంపూర్ణంగా అని అర్థం, ప్రాయము అంటే యవ్వనం అని అర్థం, వచ్చినంతనే అంటే రాగానే అని అర్థం, కృపానములు అంటే కత్తులు అని అర్థం, ఇచ్చితి అంటే ఇచ్చినావు అని అర్థం, యుద్ధమాడి అంటే యుద్ధము చేసి అని అర్థం, జగమ్ము అంటే లోకమంతా అని అర్థం, వాజ్రేయ అంటే వజ్రాయుధం వంటి కఠినమైన అని అర్థం, దర్శింపన్ అంటే చూసేటట్లు అని అర్థం, భుజాబలము అంటే వారి భుజాబల పరాక్రమాలను అని అర్థం, నవాబుతో అంటే ఆ నిజాం నవాబుతో అని అర్థం, సవాల్ చేయుము అంటే ఎదిరించడం అని అర్థం, ఈ తెలుగు రేగడిలో అంటే ఈ తెలంగాణ నేలలో అని అర్థం, జిగి అంటే వన్నె మరియు కాంతి మరియు బలము అని అర్థాలున్నాయి, మెండు అంటే అధికం అని అర్థం। ఈ పద్యానికి భావము, అమ్మ తెలంగాణ తల్లి, నీ ఒడిలోన కోటి మంది తెలుగు పిల్లలను పెంచావు, వారికి యుక్త వయసు రాగానే వారి చేతులకు కత్తులను ఇచ్చావు, వజ్రాయుధము వంటి భుజ పరాక్రమము కలిగిన లోకము చూసే విధంగా నైజాం రాజుతో తలపడమని అన్నావు। అమ్మ ఈ తెలుగు నేలలో ఎంత బలమున్నదో కదా అని భావము। రెండవ కంఠస్థ పద్యము, ఆ పద్యాన్ని రాగయుక్తంగా పాడుతాను। తెలంగాణమున గడ్డి పోచయును సంధించెన్ కృపానమ్ము, ఆ జలాలమున్ అనువాని పీచమడచెన్ సాగించే యుద్ధము, బితిలిపోయెన్ జగమెల్ల ఏమి అగునో, తెలియంగరాకన్ దిశాంచలముల్ చక్రధను పరంపరలతో
సయ్యాటలాడెన్ దివిన్. మరొక మారు ఈ పద్యాన్ని రాగయుక్తంగా పాడుతాను. తెలంగాణమున గడ్డి పోచయును సంధించెన్ కృపానమ్ము, ఆ జలాలమున్ అనువాని పీచమడచెన్ సాగించే యుద్ధము. బితిలిపోయెన్ జగమెల్ల ఏమి అగునో, తెలియంగరాకన్ దిశాంచలముల్ శక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్. ఈ పద్యానికి ప్రతిపదార్థాలు చదువుకుందాం. తెలంగాణమునన్ అంటే తెలంగాణలో అని అర్థం. గడ్డిపోచయన్ అంటే గడ్డిపోచ కూడా, గడ్డి పరక వంటి అల్పుడు కూడా అని అర్థం. కృపానమున్ అంటే కత్తిని, సంధించన్ అంటే చేత పట్టినది అని అర్థం. రాజలాలమున్ అంటే రాజశ్రేష్ఠుడు అని అర్థం. అనువాని అంటే ఆ నిజాము నవాబు యొక్క, పీచము అంటే గర్వము లేదా పొగరు అని అర్థం. అడచన్ అంటే అణచడానికి అని అర్థం. యుద్ధమునన్ అంటే పోరాటమును అని అర్థం. సాగించెన్ అంటే సాగించింది అని అర్థం. ఏమి అగునో అంటే ఏమవుతుందో అని అర్థం. యుద్ధము ఎలా పరిణమిస్తుందో అని అర్థం. తెలియంగా రాకన్ అంటే తెలియకపోవడం వల్ల అని అర్థం. జగమెల్లా అంటే లోకం అంతా అని అర్థం. బితిలిపోయెన్ అంటే భయపడిపోయినా అని అర్థం. దివిన్ అంటే ఆకాశమున అని అర్థం. దిశాంచలముల్ అంటే దిక్కుల చివరలన్నీ అని అర్థం. శక్రధనం అంటే ఇంద్రధనుసు యొక్క అని అర్థం. పరంపరలతో అంటే ఎడతెగని వరుసలతో అని అర్థం. సయ్యాటలాడెన్ అంటే కూడి ఆడాయి అని అర్థం. ఈ పద్యానికి భావము, ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిపట్టి ఎదిరించింది. మహారాజుగా పేరు పొందిన నిజాం నవాబు గర్వాన్ని అణచడానికి యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక లోకము అంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో అనేక ఇంద్రధనుసులతో సయ్యాటలాడాయి అని భావము. మూడవ కంఠస్థ పద్యము. ఈ పద్యాన్ని రాగయుక్తంగా పాడుతాను. తెలంగాణ భవదీయ పుత్రకులలో తిండ్రించు వైప్లవ్య సంచలన మోరకపోవలేదు. వసుధా చక్రంబు సారించి ఉజ్వల వైభాతిక బాను నింపిలచి దేశంబంతటన్ కాంతి వార్దులు నిండించిరి. వీరు వీరులు పరార్దుల్ తెలుగు జోదుల్ బలా. ఈ పద్యాన్ని మరొక మారు చదువుకుందాం. తెలంగాణ భవదీయ పుత్ర కులలో తీండ్రించు వైప్లవ్య సంచలన మోరక పోవలేదు. వసుధ చక్రము సారించి ఉజ్వల వైభాతిక బానునిన్ పిలిచి దేశంబంతట కాంతి వార్దులు నిండించిరి. వీరు వీరులు పరార్దులు తెలుగు జోదుల్ బలా. ఈ పద్యానికి ప్రతిపదార్థము చదువుతాను. తెలంగాణ అంటే ఓ తెలంగాణ, భవదీయ అంటే నీ యొక్క పుత్రకులలో అంటే పిల్లలలో, తీండ్రించు అంటే ప్రకాశించడం, వైప్లవ్య అంటే విప్లవాత్మకమైన, సంచలనము అంటే చైతన్యము, ఊరక అంటే ఊరికే అని అర్థం, పోవలేదు అంటే పోలేదు అని అర్థం,
తెలుగు జోధుల్ అంటే తెలుగు యోధులు అని అర్థం. వసుధా చక్రము అంటే భూమండలాన్ని అంతా అని అర్థం. సారించి అంటే సవరించి అని అర్థం. ఉజ్వల అంటే ప్రకాశించునది అని అర్థం. వైభాతిక అంటే ప్రభాత కాలమునకు సంబంధించిన అంటే ఉదయకాలపు అని అర్థం. బానునిన్ అంటే సూర్యుని. పిలిచి అంటే ఆహ్వానించడం. దేశంబంతటన్ అంటే దేశమంతా. కాంతి వార్ధులు అంటే కాంతి సముద్రాలు అని అర్థం. నిండించిరి అంటే నింపారు అని అర్థం. భల అంటే ఆహా అని అర్థం. వీరులు అంటే నీ పుత్రులైన వీరు మహాశూరులు అని అర్థం. పరార్థుల్ అంటే పరోపకారులు అని అర్థం. ఈ పద్యానికి భావము: అమ్మా తెలంగాణమ, నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన చైతన్యము ఊరకనే పోలేదమ్మా. తెలుగు వీరులు భూమండలాన్ని అంతా సరిదిద్ది ఉజ్వలమైన ఉదయకాల సూర్యుణ్ణి ఆహ్వానించి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. ఓహో, నీ పిల్లలంతా వీరులు యోధులే కాదు, పరోపకారులైన తెలుగు వీరులు అని భావము.